చంద్రుని రంగించిన పెంగ్విన్ పీకో కథ. మంచుతో కప్పుకున్న ఫ్రాస్ట్ బే అనే చల్లని ప్రదేశంలో చిన్న పెంగ్విన్ పీకో ఉండేవాడు. పీకోకు పెయింటింగ్ అంటే చాలా చాలా ఇష్టం. మంచుపై జారడం కంటే, చల్లని నీటిలో ఈత కొట్టడం కంటే, అయినా కూడా రుచికరమైన చేపల్లో తినడం కంటే కూడా అతనికి పెయింటింగ్నే ఎక్కువగా ఇష్టం. ప్రతిరోజు అతను అద్భుతమైన రంగులు తయారు చేసేవాడు. మృదువైన మంచు తుంపరలు, ఉప్పుగా ఉన్న సముద్రపు చుక్కలు, చీకట్లో వెలిగే చిన్నపాటి ఆల్గీ కలిపి అతను అద్భుతమైన ప్రకాశించే రంగులు తయారు చేసేవాడు. ఒక బాగా చల్లటి రాత్రి పీకో బయటికి వచ్చి ఆకాశాన్ని చూశాడు. అతను షాక్ అయ్యాడు. పెద్ద గుండెరంగా ఉన్న చంద్రుడు చాలా మసకబారిపోయి కనిపించాడు. కాంతి లేదు, మెరుపు లేదు, అందం లేదు. పీకో అప్పుడు అన్నాడు, అరే, ఈ పెద్ద చంద్రుడికి కాస్త ఆర్ట్ కావాలి. అతను వెంటనే తన రంగుల బకెట్లు తీసుకున్నాడు. మరి అతని ప్రియమైన బ్రష్, నదువైన సీల్ మీసాలతో చేసిన ప్రత్యేకమైన బ్రష్. పీకో మంచుపై జారుతూ వేగంగా పరిగెత్తాడు. తర్వాత తన రెక్కలను బలంగా ఆడించాడు. అప్పుడే ఉష్! ఒక మాయమైన గాలి అతన్ని ఆకాశం వైపు పైకి ఎత్తుకుంది. అలా పీకో చంద్రుడిని రంగించడానికి రాత్రి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ప్రపంచం కోసం చంద్రునిపై పీకో తన బ్రష్ను తీసుకుని మెరుస్తున్న మంచు నీలం రంగులో ముంచాడు. కొంచెం మాయా నక్షత్రపు ధూళి చలి చంద్రుడి మీద పెద్ద పెద్ద వెలిగే గీతలను వేయడం మొదలుపెట్టాడు. అతను వెండి తరంగాలు, చిన్న చిన్న మెరుస్తున్న బోట్లో, అలాగే పెంగ్విన్లలా కనిపించే మంచు పుష్పాలలాంటి డిజైన్లు కూడా వేశాడు. చంద్రుడు మెల్లగా మెల్లగా ఇంకా ఎక్కువగా ప్రకాశించసాగాడు. భూమిపై ఉన్న జంతువులందరూ ఆకాశం వైపు చూస్తూ ఆశ్చర్యపోయారు. పోలార్ ఎలుగుబంట్లు ఆనందంగా అరచారు. తిమింగలాలు నీటిలోంచి ఎగిరి ఆనందం చూపించాయి. ఇక నిద్రలో ఉండే గుడ్లగూబలు కూడా కళ్ళు పెద్దవిగా చేసుకుని ఆ అందమైన చంద్రుడిని చూశాయి. చంద్రుడు మృదువుగా నవ్వి అన్నాడు, పీకో, నువ్వు నన్ను మళ్లీ జీవంతో నిండింటట్టుగా చేశావు. చివరగా పీకో పెద్దగా మెరిసే హార్ట్ను చంద్రుడి మధ్యలో వేశాడు. పీకో గర్వంగా అన్నాడు, ఇప్పుడేం, ప్రతి జీవి ఆకాశంలోని నా కలను చూసుకుంటూ నిద్రపడుతుంది. అప్పుడు ఆ మాయగాలి మళ్లీ వచ్చి పీకోను నెమ్మదిగా మంచు మీదకి తిరిగి తీసుకువచ్చింది. పీకో దిగగానే అన్ని జంతువులు అతన్ని చుట్టుముట్టి తమ ఫ్లిప్పర్లు, ఫిన్స్, పంజలాతూ చప్పట్లు కొట్టాయి. ఆ రాత్రి చంద్రుడు ఎప్పుడూ లేనంత ప్రకాశంతో వెలిగాడు. అందులో కేవలం వెలుగు కాదు, పీకో వేసిన మాయకళ కూడా మెరిసింది. కథ నచ్చితే ధన్యవాదాలు. మా టైనీ టాడ్లర్ టైమ్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.